మీ బ్యాక్ ని బాగా బిల్డ్ చేసుకోవాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ పుల్అప్స్. బట్ ఈ పుల్అప్స్ ఎక్సర్సైజ్ ని చాలా మందికి నీట్ గా పర్ఫామ్ చేయడం రాదు. 4 స్టెప్స్ లో బిగినర్స్ పుల్అప్స్ ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఒకవేళ షోల్డర్ ఇష్యూస్ కనుకుంటే పుల్అప్స్ కి దూరంగా ఉండండి. అసలు ఒక్క పుల్అప్ చేయడం కూడా రాకపోతే మీ జిమ్ లో స్మిత్ మిషన్ లో ఈ బార్ ని హిప్ లెవెల్ కంటే కొంచెం హైట్ సెట్ చేసుకోవాలి. సేమ్ పుల్అప్ గ్రిప్, బాడీ వెయిట్ అంతా కంప్లీట్ గా మీ ఆర్మ్స్ తో చెస్ట్ ని బార్ వైపుగా పుల్ చేయాలి. ఎంత కంట్రోల్డ్ గా చేస్తే అంత బాగా మీ మజిల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ లో ఇలాంటి ఒక రెసిస్టెంట్ బ్యాండ్ తీసుకోండి. ఆ రెసిస్టెంట్ బ్యాండ్ సపోర్ట్ తో సేమ్ పుల్అప్ ఎలా చేస్తారో అలాగే, బట్ ఈ రెసిస్టెంట్ బ్యాండ్ మీకు ఒక అసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇలాంటి ఒక బెంచ్ తీసుకొని నెగిటివ్ పుల్అప్ అనమాట. డైరెక్ట్ గా ఈ బెంచ్ సపోర్ట్ తో పుల్అప్ లో మనం పీక్ స్టేజ్ ఏదైతే ఉందో పైకి చేరుకోవడం అది ముందుగానే స్టార్ట్ అయిపోద్ది. అక్కడి నుంచి నెగిటివ్ గా బాడీ వెయిట్ ని కంట్రోల్ చేస్తూ స్లోగా డ్రాప్ అవుతూ వస్తారు. ఇది థర్డ్ స్టేజ్. ఈ 3 స్టెప్స్ ని నీట్ గా ప్రాక్టీస్ చేసిన తర్వాత అసలు పుల్అప్స్, ఇప్పుడు యాక్చువల్ పుల్అప్ అనేది ఇలా ఈజీగా వస్తుంది. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో పుల్అప్స్ మీకు రావట్లేదో ఈ స్టెప్స్ ని మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ లో యాడ్ చేసుకొని మీ రొటీన్ లో అసలు మిస్ అవ్వకుండా ఎవ్రీ వీక్ ఇట్లని ప్రాక్టీస్ చేయండి. ఈజీగా పుల్అప్ అనేది వచ్చేస్తుంది. స్టే ఫిట్ గైస్.